వెల్కమ్ టు SCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వారణాసిలో PM కిసాన్ ప్రధాని మోదీ విడుదల చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాం సీఎం చంద్రబాబు. శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. వారణాసిలో PM కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. 20వ విడత కింద 20,000 కోట్లను విడుదల చేశారు. ఈ పథకం కింద 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. వారణాసిలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కాశీకి రావడం ఇదే మొదటిసారని ప్రధాని మోదీ అన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను పొట్టన పెట్టుకున్నారని, తన హృదయం దుఃఖంతో నిండిపోయిందన్నారు. మహాదేవ్ ఆశీర్వాదంతో ప్రతీకారం తీర్చుకున్నామని మోదీ ఆపరేషన్ సింధూర్ విజయం మహాదేవ్ పాదాలకు అంకితం చేసినట్లు ప్రకటించారు. हम बीज से बाजार तक किसानों के साथ खड़े हैं. खेतों तक पानी पहुंचे, इसके लिए देश में लाखों करोड़ रुपए की सिंचाई योजना चलाई जा रही है. साथियों, किसानों के सामने एक बड़ी चुनौती मौसम की होती रही है. कभी ज्यादा बारिश हो गई, कभी ओला गिर गया, पाला पड़ गया. किसानों को इससे सुरक्षा देने के लिए PM फसल बीमा योजना शुरू हुई. इस योजना के तहत यह आंकड़ा भी याद रखिए, इस बीमा योजना के तहत अब तक 2.25 लाख करोड़ रुपए 2.25 लाख करोड़ रुपए से ज्यादा का क्लेम किसानों को दिया जा चुका है. बीमा के माध्यम से 2.25 लाख करोड़ रुपया. कितना बताएंगे? कितना? 2.25 लाख करोड़ रुपया. साथियों, हमारी सरकार यह भी सुनिश्चित कर रही है कि आपको आपकी फसल की सही कीमत मिले. इसके लिए फसलों की MSP में रिकॉर्ड वृद्धि हुई है. धान और गेहूं जैसी प्रमुख फसलों की MSP भी बढ़ाई गई है. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన అనంతరం పొలాల వద్ద వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు చెప్పిన సమస్యలపై స్పందించిన సీఎం వాటిని పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతుకు వ్యవసాయానికి డ్రోన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో నిరంతరం యూస్ కేసెస్ తయారు చేస్తున్నారు. నిరంతరం R&D కూడా కొనసాగుతా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వ్యవసాయానికి నీళ్లు చాలా అవసరం. ఒకప్పుడు నిద్ర లేసి వర్షం పడకపోతే వర్షాధార పంటలు మీరేస్తే ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు వర్షం పడుతుందా అని బాధపడేవాళ్ళం. అలాంటి చాలా సమస్యలు వచ్చాయి. నేను అందుకే ఈరోజు ఆలోచిస్తున్నాను, రాష్ట్రంలో అన్ని నదుల అనుసంధానం చేయాలి. పోలవరం మనకు ఒక అవకాశం. పోలవరాన్ని పూర్తి చేసుకుంటే సముద్రంలోకి పోయే నీళ్లు వ్యవసాయానికి మళ్లించే అవకాశం ఉంటుంది. అందుకని ఈ సభలో అందరికీ హామీ ఇస్తున్నా, 2027 డిసెంబర్కి
పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. సుమారు 7-8 సంవత్సరాల కంటే ముందు నేను ఆ రోజు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను. ఉండే కాలువ పూర్తి చేసి రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి ఆ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా నదిలో వేసి కృష్ణా డెల్టాకు వాడి నాగార్జున సాగర్లో ఉండే నీళ్లు ఇక్కడ రైతాంగానికి ఇచ్చాను. శ్రీశైలంలో ఉండే నీళ్లు రాయలసీమ రైతులకు నీళ్లు ఇచ్చాను. ఈసారి నేను ముందే పంట వేయమన్నాను, మీరే సిద్ధంగా లేరు. భవిష్యత్తులో పంట ముందేసుకోవాలి, నీళ్లన్నీ మిగలబెట్టాలి. రాబోయే సంవత్సరం నుంచి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వైసీపీ పాలనలో జరిగిన మద్యం కుంభకోణంను బహిర్గతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన సిట్ ఎంక్వైరీ రిపోర్టును ప్రజలకు తెలిసేలా వారం రోజుల్లో బయట పెట్టాలన్నారు. పార్లమెంటులోకి పోలీసులు ప్రవేశించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆయన వారానికి ఒకసారి పోతున్నాడు ఎక్కడికి, మన మామిడి పళ్ళు చూసేదానికి వచ్చాడు. అసలు ఎందుకు ఇది చేయకపోవడం? ఆయన జాగ్రత్త పడాలా. కేసులు కోర్టు కేసులు అయితే జాగ్రత్తగా చూసుకోకుండా ఊరికి ఆడకపోయినా. నేను ఒక్కటి చెప్తున్నాను అందరికీ, జయలలిత లాంటి మాస్ లీడర్ కూడా తప్పించుకోలేకపోయింది. ఆమె చచ్చిపోయిన తర్వాత కూడా ఆమె శిక్ష వేశారు. అవినీతి బాగా సారాయిలో లిక్కర్లో పెరిగిపోయింది. ఈ లిక్కర్లో చాలా పాపాలు చేస్తున్నారు పాలిటీషియన్స్. ఆ రోజు మొలాసెస్ ధర 25 నయా పైసలు పావల. 4 కిలోల మొలాసెస్ 1 లీటరు మరి లిక్కర్ తయారు చేస్తుంది. 1 లీటర్ని బాగా పరిశుద్ధం చేసి మంచి బాటిల్ వేసి లేబుల్ వేస్తే 10 రూపాయలు అవుతుంది. అటువంటి లిక్కర్ని వేల రూపాయలు చేసి పేదోళ్ల పొట్టలు కొడుతున్నారు పాలిటీషియన్స్, ప్రభుత్వాలకు తెలియజేస్తున్నారు. ఇది లిక్కర్ స్కామ్, అది చాలా పొరపాటు. చేయకూడదు, పేదోడు పొట్ట కొట్టకూడదు. మరి రసీదులు లేకుండా ఇవ్వడం అనేది పొరపాటు. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్న గడ్కరీ గాయత్రి నిలయంలో బస చేశారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోకి వెళ్లిన గడ్కరీ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం పలుకగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి నితిన్ గడ్కరీకి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రైతులు కార్మికుల జీవితాలు సుఖ సంతోషాలతో నిండాలని స్వామివారిని ప్రార్థించినట్లు గడ్కరీ తెలిపారు. भगवान से प्रार्थना की विश्व का कल्याण हो और हमारे भारत की जनता का भी आने वाले समय में कल्याण हो, और विशेष रूप से जो गरीब है, गांव गरीब मजदूर किसान, उनके जीवन में खुशहाली प्राप्त हो, यही भगवान के चरणों में प्रार्थना की और यही आशीर्वाद। వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం SLS ఫంక్షన్ హాల్లో సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభల సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని, ఆదాని స్మార్ట్ మీటర్లను రాష్ట్రంలో బిగించే ప్రయత్నాలు మానుకోవాలని, దీనికి వ్యతిరేకంగా ఆగస్టు 5వ తేదీ ప్రజా పోరాటం చేయడం జరుగుతుందని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన నరేంద్ర మోడీకి ఆదానికి ఊడిగం చేస్తుందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గతి తప్పి రివర్స్ గేర్ లో పాలన సాగుతుందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, జగ్గయ్యపేట నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు అంబోజీ శివాజీ, జూనెబోయిన శ్రీనివాసరావులు పాల్గొన్నారు.
మీరందరూ గట్టిగా తప్పని పడవలసింది. రైతు బాంధవుడుగా చేసినటువంటి ఆమె సూర్యదేవర నాగేశ్వరరావు గారి సభా ప్రాంగణంలో మనం ఈ సభ జరుపుకుంటున్నాం. ఇరువురు పెద్ద ఒక నాయకుడు. అలాగే నిన్న బహిరంగ సభ 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా జగ్గయ్యపేట, ఉమ్మడి నందిగామ, ఉమ్మడి జగ్గయ్యపేట ప్రాంతాలకు నిర్వహిస్తున్నటువంటి ప్రథమ శాసనసభ్యుడు జగ్గయ్యపేట పుల్లమది వెంకటేశ్వర్లు గారు బహిరంగ సభ వేదికలో సభ జరుగుతున్నారు. కాబట్టి ఒక 3 మహానాయకులు, కార్మికోద్యమానికి ఎన్నలేని సేవలు అందించినటువంటి నాయకుల పేరు మీద మన సభ జరుగుతుంది. ఈ సభ ఆచరణను కూడా మీరందరూ చక్కటి సూచనలు రామకృష్ణ గారు ప్రారంభించిన తర్వాత మీరు అందరూ కూడా మంచిగా మహాసభని సంతాపం తెలియజేసే మహాసభ జాతీయ సమితి కార్యదర్శి, రైతు సంఘ ప్రధాన కార్యదర్శి తమ్ముడు అతుల్ కుమార్ రంజన్ గారు, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్ గారికి, ఉదయ గారికి, అందరికీ నా స్టేజ్ మీద కూర్చున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను వీరులపాడు ఎంపీటీసీగా ఉన్నాను. వీరులపాడు ఎంపీటీసీ అంటే మన వీరులపాడు మీకు చాలామంది తెలియకపోవచ్చు. కానీ మా ఏరియాలో నందిగామ ఏరియాలో అందరూ కూడా మా ఊరు అంటే చాలా సుపరిచితం. దీనికి మా ఊరు చాలా ఎడ్యుకేషన్లో చాలా ముందుంది. నేను కూడా ఇంజనీర్ చేశాను. ఇంజనీర్ చేసిన తర్వాత రిటైర్ అయ్యి మా ఊళ్ళో జాయిన్ అయ్యాను. మా ఊళ్ళో చేరిన తర్వాత నాకు కమ్యూనిస్ట్ లీడర్స్ ఒకటి పోషించుకుంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వలేదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభ జరుపుకుంటున్న సందర్భంగా అధ్యక్షత వహించిన 20,500 करोड़ से अधिक की धनराशि बटन दबाकर सीधे उनके खाते में हस्तांतरित करने की कृपा करें। बहुत जोरदार तालियों से माननीय प्रधानमंत्री जी के प्रति आभार और कृतज्ञता हमारे किसान भाइयों की तरफ। ये प्रधानमंत्री किसान सम्मान निधि सीधे उनके खातों में जा रही है, जिसे आप स्क्रीन पर देख सकते हैं। और आइए देखते हैं एक इसी पर आधारित शॉर्ट फिल्म। जोहार मुंडा वीरुలకు जोहार, जोहार मुंडा वीरुలకు जोहार, जोहार मुंडा वीरुలకు जोहार। కామ్రేడ్స్, ఇరువురు నియోజకవర్గంలో ఏకొండూరు మండల పార్టీ నాయకులు కామ్రేడ్ వీరం బుచ్చి రామయ్య గారు, అందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము సూపర్ 6లో ఒక వాగ్దానాన్ని 1 సంవత్సర కాలం పాటు అమలు చేయకుండా మళ్ళీ ఇప్పుడు కూడా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు తప్ప అమలు మాత్రం పాక్షికంగా ఉంది. ఎందుకంటే చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమంటే అన్నదాత సుఖీబాబు కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. 20,000 సంవత్సర కాలం 20 పైసలు కూడా ఇవ్వాలి. ఇప్పుడు సంవత్సరం అయిన తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 2,000 ఇస్తామంటే దానికి 5,000 కలిపి 7,000 ఇస్తాము, ఇదే పెద్దదని చెప్తే అది ఏ రకంగా కూడా రైతులు సంతృప్తి చెందరు. రైతులు ఇప్పటికే తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు కావడమే కాకుండా వారు పండించిన పంటలు ఏ ఒక్క దానికి కూడా గిట్టుబాటు ధరలు లేవు. ఇవాళ ధాన్యం పండించిన రైతులు, మిర్చి పండించిన రైతులు, పత్తి పండించిన రైతులు, అదేవిధంగా పొగాకు పండించిన రైతులు అందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు. ఒకప్పుడు టమాటాలు రోడ్లో పోసేది మేము చూసాము, కానీ ఇవాళ మామిడికాయ పండ్లు కూడా రోడ్లో పోస్తున్నారంటే ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రానందువల్ల రైతులందరూ కూడా అప్పుల పాలయ్యారు. మీరు ఇస్తామన్న 20,000 ఇవ్వకుండా సంవత్సరం దాటిన తర్వాత కూడా 7,000 రూపాయలు ఇచ్చి అదే మహద్భాగ్యం అని చెప్పి పెద్ద పెద్ద కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే
దాని ద్వారా సమస్య పరిష్కారం కాదు. వ్యతిరేకంగా దాన్ని నిలబెట్టి నాటో కూటమికి ఉక్రెయిన్ కూడా తమకు అనుకూల అక్కడ ఒక స్థావరంగా ఏర్పాటు చేసుకోవడానికి రష్యాకు పక్కలో బల్యం మాదిరి దాన్ని ఒక తయారు చేయడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తాం. దాని పర్యవసానంగా సంవత్సరాల పర్యంతం అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ యుద్ధం జరుగుతూనే ఉంది. అదేవిధంగా మనమందరం కూడా టీవీల్లో పేపర్లు చూసాం. పాలస్తీనా యుద్ధం, అక్కడున్న హమాస్ అనే ఒక ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ వాళ్ళపైన దాడి చేశారని చెప్పి దానితో అగ్రిమెంటు, అది లోపాయికారి అగ్రిమెంటు, లంచాలు తిన్నారని చెప్పి ఈవెన్ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో 1750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది అని అంటే దానిపైన మీరు ఎందుకు మాట్లాడడంలో, ఎందుకు అదానితో అగ్రిమెంట్ రద్దు చేయడంలో? కాబట్టి వాళ్ళ స్పష్టంగా వామపక్షాల తరఫున చెప్తా ఉన్నాం, పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలి, అదానితో అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా కరెంట్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని నిలదీయబోతాం. ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని నిలదీస్తాం. మీరు చెప్పిందేమి, మీరు చేస్తున్నదేమి. ఇవాళ మాట తప్పారు, మడమ తిప్పారు, రివర్స్ గేర్లో పోతున్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో పెద్ద బొమ్మాలపురం గ్రామంలో మానవతా విలువలను తాకట్టు పెట్టే ఘోర ఘటన చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన మల్లీశ్వరి బహుర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆమె భర్త స్వేచ్ఛ కుమార్ మార్గం మధ్యలో అడ్డగించి ఆమె గొంతు మీద కత్తితో దాడి చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన మల్లీశ్వరిని 108 అంబులెన్స్ ద్వారా దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పెద్ద దోర్నాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొట్లాడుకుంటుంటే సరిగ్గా నేషాలు బాధ అన్నయ్య ఆడికి పోతున్నాయంటే నీ కొడుకు చెప్పాను, నా కొడుకే అత్తాళ్ళు అరుచుకుంటున్నారు అంతే. ఏమో దొడ్డికి పోయింది బయటికి, కొండకి డబ్బాకు పోయింది. పోతున్నా కానీ ఆమె బాబు చూసి కూరగాయలు షాట్ తీసుకొని మీకేనట బయటకు దొడ్డికి పోయిన కాడికి పోతున్నట. పోతుంటే పిల్లోడు చూసింది, కొడుకులు ఆయన కొడుకులే తీసుకొని మా ఆయన ముచ్చిన పోయేలాగే గడక పెట్టుకొని కత్తి పెట్టుకోసింది. పెద్దోడు పోయాడు దొబ్బేలాగి పడి వెళ్ళిపోయినట. అక్కడికి తెగింది, ఇట్లా తగ్గింది చెప్పిన దగ్గర గొంతు కింద కూడా పైన తెగింది, పోయి కింద కూడా పై తెగింది. పైన గుండు పడ్డాయి సార్. ఎన్ని గంటలకు జరిగింది ఇది? 6:30. సార్ ఇప్పుడు ఇబ్బంది ఏం లేదండి. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ప్రజల సౌలభ్యం కోసం నూతన మండల ఏర్పాటుకు ప్రతిపాదించాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 16 పంచాయతీల ప్రజలతో కలిసి జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్కు వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని పాడేరు, పెదబైలు, హుకుంపేట మండలాలకు సంబంధించి ప్రజల సౌలభ్యం కోసం అన్ని విధాలా అందుబాటులో ఉన్న గుత్తలపుట్టు గ్రామ పంచాయతీని మండలంగా ఏర్పాటు చేసి 16 పంచాయతీలను ఆ మండలంలో కలపాలని కోరారు. ప్రజలకు వ్యాపార పరంగా గుత్తుల ఘాటులో వారపు సంత జరుగుతుందని, అలాగే ప్రభుత్వ కార్యాలయాల పరంగా ఈ 16 పంచాయతీలు గ్రామాలకు అందుబాటులో ఉన్న గ్రామమని దానిని మండలంగా ప్రకటించాలని విన్నవించారు. మరి గుత్తులపుట్టు మండలం కావాలని చెప్పేసి మేము సుమారుగా 16 పంచాయతీల వాళ్ళు ఇవాళ సర్పంచులు ఎంపికగా రావడం జరిగింది. గౌరవ మరి జయకళ వారికి మేము ఉత్తర్వు కూడా ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు మరి రైతులు చూసుకుంటూ మేము పరబద్ధంగా స్టెప్ చేస్తామని చెప్పేసి వాళ్ళు పండుగ. కాబట్టి మరి గుత్తులపుట్టు మండలం అయితే మరి సుమారుగా 16 పంచాయతీలు, ఇటు పాడకు సంబంధించి 5 పంచాయతీలు, అటు పెదపల్లికి సంబంధించి 5 పంచాయతీలు, అలాగే గూడ పంచాయతీ సంబంధించి ఒక 5-6 పంచాయతీలు ఉన్నాయి. కాబట్టి మరి కంపల్సరీగా మాకు గుత్తులపుట్టు మండలం కావాలని చెప్పి డిమాండ్ జరిగింది. గత కొద్ది రోజులకు మేము చెప్పడం జరిగింది. కాబట్టి మాకు నిత్యావసర సరుకులు కూడా మరి పాడు రావాలన్నా సరే, లేదంటే మనకి అల్లూరు జిల్లా మరి జిల్లా రావాలంటే మన గుత్తులపుట్టు మండలానికి కేంద్రం దగ్గర ఉంది. కాబట్టి మేము అంతా కూడా మేము గుత్తులపుట్టు కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. పూర్తయినప్పటికీ మా కుంతుర్ల మారుమూల గ్రామంలో ఇప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో రహదారులు లేవు. మరి అదేవిధంగా నూతన మండలాలు ఏర్పాటు చేసే మరి తరుణంలో మాకు కుంతుర్ల పంచాయతీలు, మరి అలాగే మరి కోడపల్లి, కిమ్ముడిపల్లి, నెక్స్ట్ గూడ, మరి మఠం పంచాయతీ, డోకులూరు, ఇలా కలుపుకొని సుమారుగా 14 పంచాయతీలు మాకు అంటే ప్రజలు రాకపోకలకి, మరి వాళ్ళ సౌలభ్యాలకి, మరి అదేవిధంగా ఒక మండలం అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాకు కొంచెం దగ్గరలో ఉందని చెప్పేసి మేమందరూ కూడా గుత్తులపుట్టుని మండలంగా మేము కావాలని చెప్పేసి ఈరోజు గుత్తులపుట్టు మండల సాధన కమిటీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే తరుణంలో ఈరోజు
కుంతుల పంచాయతీలోని సుమారుగా ఒక 23 గ్రామాల ప్రజలు ఈరోజు మేము నిరసన ర్యాలీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. మాకు గుత్తులపుట్టిన మండలం కావాలని చెప్పేసి. ఎందుకంటే మరి పెదబైలుకు ఈరోజు మాకు సుమారుగా ఒక 60 కిలోమీటర్లు మారుమూల లూప్ లైన్లో ఉండడం వల్ల మరి మండల అధికారులు కానీ ఈరోజు ఇక్కడ పర్యవేక్షించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి అదేవిధంగా ఏ ప్రజాప్రతినిధులు కూడా ఏ మండల ఎంపీడీఓ గారు కానీ ఎవరు కూడా ఈరోజు మారుమూల గ్రామాల్లో వచ్చి పర్యటించేటువంటి సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకబట్టే మాకు దగ్గరలో ఉన్నటువంటి గుత్తులపుట్టిన మండలం కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాడేరు ఐటీడీఏ ముందున మేము ఈరోజు మరి గుత్తులపుట్టు మండలం కావాలని ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే మరి ఈరోజు గుత్తులపుట్టు మండలం కావాలని ఎందుకు కోరుకుంటున్నాము అని అంటే ఈరోజు మరి అనేక గ్రామాల నుంచి కూడా ఆ మారుమూల గ్రామాల్లో మేము ఉన్నాం. ఆ మారుమూల గ్రామాల్లో పండించినటువంటి ఆ ముడి సరుకులు కావచ్చు మేము అమ్ముకోవాలి అంటే మేము గుత్తులపుట్టు మండలం ఇస్తే మేము దగ్గర పడుతుందని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి దీన్ని భాగంగా మేము ఈరోజు అందరూ కూడా అనేక గ్రామాల వారు పంచాయతీల వారు 16 పంచాయతీల వారు కూడా ఈరోజు అందరూ ఏకమై ఈరోజు మేము స్వతహాగా మేము ఈరోజు ఐటీడీఏకి రావడం జరిగింది. కాబట్టి దయచేసి ఈరోజు మరి గవర్నమెంట్ వారు మరి మండలాలు డివైడ్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. కాబట్టి ఈరోజు మేము ఖచ్చితంగా మాకు గుత్తులపుట్టు మండలం ఇస్తే అన్ని విధాలుగా మాకు అందుబాటులో ఉంటుందని మేము తెలియపరుస్తున్నాం. అలాగే ఈరోజు కుంతూరులో పంచాయతీ కావచ్చు, అలాగే కిముడుపల్లి కావచ్చు, కోడాపల్లి కావచ్చు, ఈ పంచాయతీలన్నీ కూడా మరి పెదబైలు మండలం అంటే పెదబైలు సుమారుగా మరి మేము వెళ్ళాలి అంటే 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో మేము ఉన్నాం. కాబట్టి అక్కడ మండలంలో వెళ్ళి మేము అక్కడ ఏ పని కూడా మేము అధికారులతో చేయించుకునేటటువంటి కార్యక్రమంలో లేము. కాబట్టి ఈరోజు గుత్తులపుట్టు మండలం అయితే మేము అన్ని విధాలుగా కూడా మేము రావడానికి వెళ్ళడానికి బస్ సౌకర్యం కావచ్చు అన్ని విధాలుగా మాకు దగ్గర పడుతుందని చెప్పేసి ఈరోజు మేము గవర్నమెంట్ వారిని మేము ఈరోజు వినతి పత్రం ఇచ్చి మేము గుత్తులపుట్టు మండలం కావాలని కోరుకుంటున్నాం. ఈ 16 పంచాయతీల వారు కూడా ఈరోజు మేము పెదబైలు మండలంలో వెళ్ళాలి అంటే మేము 20 కిలోమీటర్ దూరంలో వచ్చి మేము బస్సు ఎక్కి పెదబైలు వెళ్తే కానీ మా పనులు జరిగేటటువంటి కార్యక్రమం లేదు. కాబట్టి ఈరోజు మేము సంతకు రావాలన్నా ఏ ఒక్క సరుకులు తెచ్చుకొని మేము పండించే పంట మేము మరి అమ్ముకోవాలన్నా గుత్తులపుట్టు సంతకు వస్తే గానీ. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల నిష్పత్తిని బట్టి సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని పాడేరు శాసనసభ్యురాలు వైకాపా ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం చింతపల్లి మండలంలో పర్యటించిన ఆమె స్థానిక ఎంపీపీ కోరాబు అనుషాదేవి, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, వైస్ ఎంపీపీ సాగిన వెంగళరావు, గొత్తిపాకల ఎంపీటీసీ సభ్యుడు తాంబేలి మోహన్ రావులతో కలిసి వంగసార ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల నిష్పత్తికి తగిన విధంగా సదుపాయాలు లేకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మరుగుదొడ్లు, నీటి కుండీల తీరును పరిశీలించిన ఆమె ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లించాలని, నీటి కుండీలను ప్రతిరోజు శుభ్రపరిచి మంచినీటిని పట్టాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పసుపులేటి యోసేపు, శ్రీరాములు, గోపాల్, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్డెన్కి మీ కన్సర్న్ టీచర్స్కి మీకు చెప్పాలి.
తగ్గిపోతుందిలే, లేకపోతే పదే పదే మాకు సిక్, మాకు ఒంట్లో బాగాలేదని అంటే మమ్మల్ని తిడుతున్నారనో, లేకపోతే వాళ్ళు నమ్మట్లేదనో మీరే ఇదైపోయి ఉండిపోతే కనుక అది సివియర్ అయిన తర్వాత ఏదైనా ఇష్యూ అయితే అల్టిమేట్ వీళ్ళందరూ కూడా దానికి బాధితులు అవుతారు. కాబట్టి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఇమీడియట్గా మనకి హెల్త్ అసిస్టెంట్ ఎవరు, మనకి మరి ఎలాగా వీళ్ళకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే మీరే తీసుకెళ్తారా? అది చూసుకోండి. అంటే మినిమం కనీసం మనకి పారాసిటమాల్ అలాంటి డోలో మన దగ్గర ఉంటాయి కదా, మేము చిన్న హెడ్ ఏక్ గాను స్టమక్ పెయిన్ ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది కదా, ఓకేనా? పేరెంట్స్ వస్తేనే మీరు సెలవు చేయండి. అవుటర్స్ ఎవరు వచ్చిన, ఎందుకంటే నేను చాలా సందర్భంలో మేము చింతపల్లి ట్రావెల్ చేసినప్పుడు బయట కుర్రోళ్ళు గట్ట ఎక్కువ మంది ఉంటున్నారు, అమ్మాయిలు మాట్లాడడం గట్రా నేను చూస్తున్నాను. అలాంటివి ఎంకరేజ్ చేయరు. ఖచ్చితంగా మీ పేరెంట్స్ అనేవాళ్ళు ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవా అని పాడేరు మాజీ శాసనసభ్యురాలు వైకాపా ఎస్టీసీఎల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. ఇటీవల మన్య ప్రాంతంలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా లోతుగిడ్డ వెందెన దగ్గర నుంచి బలపం వెళ్లే ప్రధాన రహదారి మూలకొత్తూరు వరకు గతుకులమయమై అధ్వానంగా మారిన నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూడాలనే లక్ష్యంతో మావోయిస్టు వారోత్సవాలను సైతం లెక్క చేయకుండా శుక్రవారం ఆమె లోతుగడ్డ వెంతెన వద్దకు చేరుకున్నారు. వంతెన సమీపంలో ప్రధాన రహదారి గతుకులమయం కావడమే కాక గుంతల్లో వర్షపు నీరు నిలిచి వాహనాలు తిరిగేందుకు కూడా ఇబ్బందికరంగా ఉందని పరిస్థితిని ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ కోరాబు అనూషాదేవి, జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, వైస్ ఎంపీపీ సాగిన వెంగళరావు, బలపం సర్పంచ్ రమేష్ నాయుడు, ఎంపీటీసీలు తాంబేలు మోహన్ రావు, గెమ్మెలె సోని, తాజంగి ఉప సర్పంచ్ రవి, వైకాపా నాయకులు బచ్చల బాబురావు, గెమ్మెల రమణ, పసుపులేటి యోసేపు, శ్రీరాములు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలానికి సంబంధించి ఈరోజు అన్నవరం ఏదైతే లోతుగడ్డ దగ్గర నుంచి మూలకొత్తూరు వరకు దాదాపుగా 9 కిలోమీటర్ల రోడ్ ఏదైతే ఉందో చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామస్తులు కానివ్వండి, అదేవిధంగా ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఆల్మోస్ట్ 8 సంవత్సరాల క్రితం ప్రాజెక్ట్స్లోని పిఆర్ ప్రాజెక్ట్స్లో ఈ రోడ్ శాంక్షన్ అవ్వడం జరిగింది. తర్వాత పరిస్థితులు అంటే వర్షాల కారణంగా కానివ్వండి, ఎక్కడైతే కల్వర్ట్స్ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ కల్వర్ట్లు నిర్మాణం చేయకుండా ఉండడం వల్ల ఈ వర్షాకాలంలో రోడ్లు చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. దీనికి సుమారుగా ఇక్కడ నుంచి దాదాపుగా 80 గ్రామాలు, ఎందుకంటే బల్పం పంచాయతీకి సంబంధించి 33 గ్రామాలు, అదేవిధంగా ఇదే దారిన కుడుంసారి పంచాయతీకి సంబంధించి దాదాపుగా 10 నుంచి 12 వరకు గ్రామాలు, అండ్ అదేవిధంగా జీకే వీధి మండలానికి సంబంధించి జెరల, అదేవిధంగా మొండిగడ్డ పంచాయతీకి సంబంధించినటువంటి కొన్ని గ్రామాలు కానివ్వండి, అదేవిధంగా జీమాడుగుల మండలానికి సంబంధించి లువాసింగి కావచ్చు, కిలంకోట పంచాయతీకి సంబంధించి కూడా కొన్ని గ్రామాలు ఆనుకుని ఉన్నాయి. అంటే దాదాపుగా 80 నుంచి 100 గ్రామాల వరకు ఇదే దారిన గ్రామస్తులందరూ కూడా ప్రయాణం చేయాలి. అంటే ఒక ఆసుపత్రి అవసరం వచ్చినా కానివ్వండి, వాళ్ళు పండించినటువంటి పంటల్ని అమ్ముకోవాలన్నా కూడా ఇదే గ్రామానికి రావాలి. అదేవిధంగా ఎలాంటి ఇప్పుడు మనం చూసాం దాదాపుగా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3 వరకు లారీలు అంటే ఎన్ఆర్ఈజిఎస్ నుంచి సప్లై కావాల్సినటువంటి మొక్కలు కూడా పెద్ద లారీలు అవి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. సో అవి కూడా ఆగిపోయే పరిస్థితులు, ఇంకా ఇటు ప్రయాణించలేమని చెప్పేసి అని వాళ్ళు తిరుగు ప్రయాణం చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇంత దారుణమైనటువంటి రోడ్లలో ఈరోజు గిరిజనులు ఎంత అవస్థలు పడతా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి, అదేవిధంగా మా నాయకులు స్థానికంగా ఉన్నటువంటి మా చింతపల్లి జెడ్పీటీసీ గారు బాలయ్య పడాల్ గారు కానివ్వండి, మా ఎంపీపీ అనుషాదేవి గారు, అదేవిధంగా బెన్నవరం ఎంపీటీసీ సోని కానివ్వండి, స్థానిక సర్పంచ్ బల్పం సర్పంచ్ రమేష్ కానివ్వండి, మా ఎంపీటీసీలు, సో వీళ్ళంతా కూడా ఈరోజు గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క పరిస్థితులను వివరించాలనే ఉద్దేశంతో మేమంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. సో వీళ్ళందరి సమక్షంలో కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, కలెక్టర్ గారు ఖచ్చితంగా దీని మీద స్పందించి ఈ త్వరితగతిన ఈ రోడ్డు నిర్మాణం అనేది ఖచ్చితంగా 9 కిలోమీటర్ల రోడ్డు జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదైతే మార్కెట్ యార్డ్కి సంబంధించి ఏఎంసీ పరిధిలో దాదాపుగా 9 కిలోమీటర్లకి 3 కోట్ల రూపాయల వరకు రోడ్ శాంక్షన్ అయినప్పటికీ కూడా హెడ్ ఆఫ్ అకౌంట్ అనేది ఆ రోజు ఇవ్వలేదు. దానివలన కొంతమంది కాంట్రాక్టర్స్ ఎవరు కూడా ఈ వర్క్ చేయడానికి మొగ్గు చూపక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.